సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ద్వారా సామాజిక సేవ చేయాలి అని భవిష్యత్తు తరాలను మంచి పౌరులను అందించడంతో ఉపాధ్యాయులదే ముఖ్య పాత్ర అని వందలాది మంది ఉపాధ్యాయులను తయారు చేసిన శామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శామ్ అభినందనీయులు అని ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్ లో గల శామ్ ఇన్స్టిట్యూట్ నందు ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్పీ విజయోత్సవ సభ అంగరంగ వైభవంగా నిర్వహించారు. విజయోత్సవ సభలో ఉద్యోగులు సాధించిన విజేతలను వారి తల్లిదండ్రులను సత్కరించడం జరిగింది. ఈ సభలో విజేతలు వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ శామ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన శిక్షణ మరియు టెస్ట్ సిరీస్ వల్లే ఈ విజయాలను సాధించడం జరిగింది అని తమ హర్షిత రేఖలను వ్యక్తం చేశారు. ఈ విజయోత్సవ సభలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు అయిన కేవీవి సత్యనారాయణ, బెండపూడి ప్రసాద్ మాస్టర్ కూడా పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగులు సాధించిన అభ్యర్థులను ఉద్దేశించి వ్యక్తులు ప్రసంగిస్తూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ద్వారా సామాజిక సేవ చేయాలి అని భవిష్యత్తు తరాలకు మంచి పౌరులను అందించడంలో ఉపాధ్యాయులదే ముఖ్య పాత్ర అని ఇంతమంది ఉద్యోగులను తయారు చేసిన శామ్ ఇన్స్టిట్యూట్ వారిని ప్రశంసించారు. శామ్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ చైర్మన్ గుంటూరు శామ్ మాట్లాడుతూ మొదటి ప్రయత్నంలోనే 712 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించి తమ జీవితాల్లో స్థిరపడడం తమకు ఎంతో సంతృప్తిగా ఉందని తెలియజేశారు. ఈ విజయోత్సవ సభలో ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా నిర్వహించిన అధ్యాపకేతర బృందానికి, విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రోజు అందరూ కూడా అంటే చూస్తారు, కానీ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఎక్కువ ఫెసిలిటీస్ కానీ, గ్రౌండ్ కానీ, ప్లే గ్రౌండ్ కానీ, ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎక్కువ ప్రభుత్వ పాఠశాలలో ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు ముఖ్యంగా సమాజం మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. వాళ్ళ కష్ట సుఖాలు తెలుస్తాయి. మనం విద్యను ఎప్పుడైతే డబ్బుతో మనం ఏదైతే మనం కొనుక్కున్నాం అని అనిపించిందో ఆ మనీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సర్వీస్ మీద కానీ, సొసైటీ మీద కానీ అంత బాధ్యత ఉండదు. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా బాధ్యత చేపట్టి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడానికి, పిల్లల్ని ఎక్కువగా మీకంటా ప్రయోజకులుగా, ఎప్పుడు కూడా గురువు తన శిష్యుడు తనకంటా పై స్థాయికి వెళ్తే చాలా గర్వపడతాడు. చాలా సంతోషించే మొదటి వ్యక్తులు తల్లిదండ్రుల తర్వాత గురువులే. మరి ఆ స్థానాన్ని మీరు చేపడుతున్నారు కాబట్టి మంచి పేరు తెచ్చుకోవాలని, అదేవిధంగా మా శామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ గారికి ఇది చిన్న బిఎస్సిలో ఇలాంటి ఎన్నో వేల మంది మరి ఇక్కడ శిక్షణ పొంది మంచి మంచి పొజిషన్లో ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా దీని పేరే చెప్తారు. మా గురువు గారు విజయవాడలో కలిసిన, నేను అనంతపురంలో కూడా సీఎం గారి ప్రోగ్రాంలో కలిసినప్పుడు చాలా మంది అంటే కాకినాడ అంటే నేను శామ్ ఇన్స్టిట్యూట్లోనే శిక్షణ పొందానండి నాకు అని. కాబట్టి ఆ భగవంతుడు నీకు ఎప్పుడు మరి ఇలాంటి ఎక్కువ మందిని పిల్లల్ని భవిష్యత్తు తీర్చిదిద్దాలని, నీకు మంచి శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనేక విషయాలను చవి చూశాయని నేను చాలా సంతోషంగా మీ ముందు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా మనం అందరం కూడా చాలా ఎక్సైటెడ్గా కింద విజయోత్సవ సభ ఆహ్వానాన్ని ఎంతో ఆనందించాము. ఇక మన విజయాలు సాధించినటువంటి విద్యార్థుల యొక్క మనోభావాలను తెలుసుకునే ముందుగా ఇన్స్టిట్యూట్ సాధించిన ప్రగతి గురించి కూడా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ముందుగా వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు శామ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ ఫౌండర్ సారైన శ్యామ్ సార్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి ముఖ్య అతిథులు కేవీవి సత్యనారాయణ గారికి, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి డిఎస్సి ఉపాధ్యాయ విజయోత్సవ సభకు విచ్చేసినటువంటి విజేతలకు మరియు వారి తల్లిదండ్రులకు. పాలకుల్లో డ్యూయట్ సాంగ్ శ్రీదేవి నాగార్జున సాగర్ మీద చెప్పాడు. ఆయన నేషనల్ పోయిట్, కానీ మధ్య మధ్యలో మిర్చి మసాలా జోడించాడు. ఒక 19 years బాయ్, ఎంతూజియాజం, జీల్ కొత్తగా తెలుసుకోవాలని గాంధీనగర్ పార్క్లో వెళ్ళాడు. లోన అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు. మరి టీనేజ్లో ఏంటి, కొత్తగా చూడాలి, కొత్తగా వినాలి, కొత్తగా చేయాలి. ఈ పిల్లాడికి వెళ్ళాడు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? హిందీ ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ ఆన్. వన్ బాయ్ 11 years old. నువ్వేం ఎగ్జామ్
శారదా తెలుసుకుని విశారద నాకు తెలియదు అనుకున్నాను. అప్పుడు డైరెక్ట్గా సార్ దగ్గరికి వెళ్ళాడు. హిందీ ఎగ్జామ్స్ 5 yearsలో 10 ఎగ్జామ్స్ పాస్ అయ్యాడు. ఆ అబ్బాయి దగ్గర చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యారు, డాక్టర్స్ అయ్యారు. నెక్స్ట్ 220 మెంబర్స్ హిందీలో డిఎస్సి సెలెక్ట్ అయ్యారు. ఆ అబ్బాయి 4 జాబ్స్ వచ్చాయి. వివాహాయ విద్యానాశనే శోభనాయ సర్వనాశనే అంటారు. వివాహాయ 4 పీజీలు చేశాడు, 4 ఉద్యోగాలు కొట్టాడు. 34 yearsలో డిస్ట్రిక్ట్ 98 మన చంద్రబాబు నాయుడు 14 డిఎస్సి తీశాను కదా. ఇందులో ఎవరున్నారంటే ఫస్ట్ అయితే చూడండి మీ లైవ్లో. ఫస్ట్ 98 డిఎస్సి. దట్ టైం 34 years నాకు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. జోనర్ కాప్ తీస్తే మీరు ఎలా ఆలోచిస్తున్నారో నేను అలా ఆలోచిస్తున్నాను. కాకపోతే మీరు అక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ కూర్చున్నాను 2008వ సంవత్సరంలో. కాకపోతే ప్రాంగణాన్ని మార్చుకోండి. విలియమ్స్ గారి యొక్క బిల్డింగ్స్ ఆ క్యాంపస్లో, ఇక్కడ శ్యామ్ గారి క్యాంపస్లో జరుగుతుంది. కానీ 2008వ సంవత్సరంలో ఇక్కడ ప్రక్కన ఉన్నటువంటి విలియమ్స్ గారి యొక్క క్యాంపస్లో జనం అందరూ మీరు ఎలా కూర్చున్నారో మాతో పాటు మేము కోచింగ్ తీసుకున్న వాళ్ళందరూ అలా కూర్చున్నాం. శ్యామ్ గారు అక్కడే ప్లేసు. కాకపోతే మహిపాల్ గారు అని ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గారు వాళ్ళు పైన కూర్చున్నారు. కాకపోతే సక్సెస్ మీట్ కాదది. కోచింగ్ తీసుకున్న తర్వాత ఫైనల్గా ఫేర్వెల్ జరుగుతుంది కదా, ఆ మీటింగ్లో మాట్లాడాల్సి వస్తే నేను స్టేజ్ మీద నిలబడి గుండెల మీద చేసుకుని చెప్పిన మాట, శామ్ ఇన్స్టిట్యూట్లో నేను కోచింగ్ తీసుకున్నాను, మీరు ఇంకా డిఎస్సి 2-3 నెలలు ఉన్నప్పటికీ ఇంకా నేను చెప్పిన మాట, డిఎస్సి అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చాక నా పేరు శామ్ ఇన్స్టిట్యూట్ తరపున నా పేరు నా ఫోటో పేపర్లో పడుతుంది చూసుకోండి అని చెప్పాను. మా లక్ష్యం నెరవేరింది. కానీ సోషల్ లైఫ్ లో ఇంకా చేయాలి, చాలా మంచి పనులు చేయాలి. అది స్కూల్లో మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకొని ఖచ్చితంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులుగా మరొకసారి కంపల్సరీగా దీని యొక్క కీర్తిని 4 దిశలో వ్యాప్తి చెందేలా మేము చేస్తాం సార్. ఇంకొక విషయం, ఇదివరకే సార్ అన్నారు, సార్ నాకు కోరిక ఉండిపోయింది, యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ లో డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ గా చూడాలని. మేమిద్దరము మా యొక్క తాత్కాలిక లక్ష్యమే డిఎస్సీ అండి. మేమిద్దరము సివిల్ సర్వీసెస్ చదువుతున్నాము. 2 ఐఏఎస్ ఖచ్చితంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో శ్యామ్ సార్ పాఠాలు ఖచ్చితంగా మేము పెడతామండి. ఒక 1 year మాకు సమయం ఇవ్వండి సార్. మేమిద్దరము కష్టపడి చదువుతున్నాము. మా యొక్క డిఎస్సీకి మేము తాత్కాలిక లక్ష్యం పూర్తయింది. కుటుంబం ముందుకెళ్ళడానికి ఆర్థిక భద్రత, అదేవిధంగా ఒక టీచర్ వృత్తి ఒక ప్యాషన్తో మేము ఈరోజు టీచర్గా ఉద్యోగం సాధించాము. టీసీటీ తెలుగు ఒకటి కాదు, 5 విభాగాల్లో కూడా టాప్ స్కోరర్లు 2 పేర్లు కూడా పక్కపక్కనే ఉంటాయి, అది వ్యత్యాసం ఉండదు. దీని వెనక ఎంత కృషి పట్టుదల ఉంది అని అంటే, ఈ యొక్క విజయంలో ముఖ్యంగా ముఖ్య కారకులైనటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ కి, ఫ్యాకల్టీకి, వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ కి ఖచ్చితంగా ఎదురు కూడా మా కుటుంబాలతో సహా రుణపడి ఉంటాం. ఈరోజు ముఖ్యంగా చైర్మన్ సార్ అయితే ఆయన డౌన్ టు ఎర్త్. అసలు మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆయన 1000 అడుగులు ముందుకు వచ్చి మీ చెయ్యి తీసుకొచ్చి అప్లిఫ్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు శ్యామ్ సార్. అది నిజం. ఎందుకంటే నాకు నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. ఇక్కడ ఉండి ఎవరైతే చదువుకోగలుగుతున్నారో ఆయన లెర్నర్ ఫ్రమ్ ఆన్లైన్ అనమాట. అంటే ఐ కుడ్ గెట్ ఫుల్ ఫిజికల్ విజిట్ చేయలేకపోయాను. అంతేకాకుండా ఇక్కడ ఏంటి అనేది నాకు పెద్దగా తెలియదు.